మే 13 ఓటేయడానికి ఎంతమంది వెయిట్ చేశారో దానికంటే ఎక్కువగా జూన్ 4 రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా డే అయితే వచ్చేసింది. 175 సీట్లకి 164 సీట్లు గెలిచి కూటమి ఈసారి గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతుంది. ఓరమాస్ కంబ్యాక్ ఇచ్చారు టీడీపీ జనసేన వాళ్ళైతే. ఇప్పటి వరకు ఇండియా హిస్టరీలోనే లేదు 100% సీట్స్ గెలుచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీయే. సొంత అన్నయ్య మీద 2,80,000 మెజారిటీతో కేశినేని చిన్ని గారు అయితే విజయవాడ ఎంపీగా గెలిచారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ ఇలా చాలా జిల్లాల్లో వైసీపీ కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఏంటి మీ వాడికి 21 సీట్లేనా అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. కానీ ఇప్పుడు జనసేన గెలిచిన సీట్లు కూడా మీరు గెలవలేకపోయారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. కానీ 70,000 మెజారిటీతో పిఠాపురం మొత్తం వన్ సైడ్ చేస్తాడు. అసలైన గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా చేయట్లేదు. బెజవాడ గెడ్డ టీడీపీ అడ్డాగా మారిపోయింది అయ్యా. ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఒకటే, ఎవరు గెలిచినా గానీ ఏపీని డెవలప్ చేస్తే అంతే చాలు. కూటమి ఆ పని కరెక్ట్ గా చేస్తుందని జనాలు నమ్మారు కాబట్టి వాళ్ళ రిజల్ట్ వన్ సైడ్ అయిపోయింది.